ఇది వచ్చేసి అనార్కలి టాప్ మోడల్ 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ దీని పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చులకి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చి 36ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. నడుము వచ్చేసి 33ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ 1 ఇంచు డాట్లకి 1.5 ఇంచ్ ఖర్చులకి, ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఖర్చులకి ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులని ఇలా టేప్తో ఆఫ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా డౌన్ కూడా ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా 4 పాయింట్స్కి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 30 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 30 ఇంచ్ డౌన్కి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసేసుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్కి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకొని ఇక్కడికి ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా యాజ్ ఇట్ ఈజ్గా ఇలా వేసేసి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని 2 ఇంచెస్ డాట్లకి ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 4.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నడుము వచ్చేసి 33 ఇంచెస్ ఉంది కదా. నడుము వచ్చేసి ఈ నడుముని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా, ఈ గ్యాప్ని ఇలా ఖర్చులకు పోను ఇక్కడికి వచ్చింది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని 1.5 ఇంచు ఖర్చులకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా కుట్టుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచు ఖర్చులకి ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ అయితే ఇలా కట్ చేసుకున్నాము.
ఇది వచ్చేసి దీనికి ఇలా అటాచ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఈ కింద పార్ట్ పొడవు వచ్చేసి 33 ఇంచెస్ తీసుకుంటున్నాను. 33 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చులకి ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ కింద పార్ట్ ని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా హ్యాండ్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా లైనింగ్ ని ఇలా పై వైపుకు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ని. ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. నెక్ ని రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా నెక్ ని కుట్టేసుకున్నాం కదా. లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఈ లైన్ పైన ఇలా బార్డర్ ని పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ లో ఎడ్జ్ లో పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఆ సైడ్ కూడా కుట్టేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలానే పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా ఈ పట్టీని అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ కుట్టేసుకున్నాం కదా. ఇది వచ్చేసి ఇటు సైడ్, ఇది వచ్చేసి ఇటు సైడ్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇది రివర్స్ లో పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇది ఇలా రివర్స్ లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నెక్ ని రివర్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి డాట్స్ వేసుకోలేదు. ఇలా డాట్స్ ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసుకోవాలి. ఇది వచ్చేసి పై వైపుకు ఉండాలి. ఇది వచ్చేసి ఇలా రివర్స్ లో లైనింగ్ పై వైపుకు ఉండాలి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇవి వచ్చేసి హ్యాండ్స్ ని ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసుకొని కుట్టుకున్నాను. ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్ కి ఈ షోల్డర్ జాయింట్ ఉన్న సెంటర్ కి ఇలా పెట్టేసుకుని ఇలా హ్యాండ్స్ కి ఇచ్చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని బ్యాక్ సైడ్ కి ఈ కింద పార్ట్ కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకొని లైనింగ్ అటాచ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఎడ్జ్ లో పెట్టేసుకుని ఇలా ఈ డాట్ వస్తుంది కదా, ఈ సెంటర్ కి ఇలా ఒక కట్ పెట్టుకోవాలి. దీనికి
ఇది ఆఫ్ చేసుకొని ఇంకో కట్ పెట్టుకోవాలి. దీన్ని కూడా ఇలా ఆఫ్ చేసుకొని ఇలా ఒక కట్ పెట్టుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ కూడా ఆఫ్ చేసుకొని ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ టక్స్ ని ఈ సెంటర్ టక్స్ ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇటువైపు రివర్స్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు ఇటువైపుకు ఉండాలి. హ్యాండ్స్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచుల్ని ఇలా టేప్ ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్కడికైతే మార్కింగ్ చేసుకుంటామో అక్కడికి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా ఒక కుట్ట అయితే వేసుకోవాలి. ఎడ్జ్ వరకు కుట్టేసేసుకోవాలి. ఫ్రాక్ వచ్చేసి ఇలా వచ్చింది.